మార్నింగ్ డే 3 ఇన్ గోవా. లాస్ట్ టైం నేను గోవా వచ్చినప్పుడు ఓల్డ్ గోవా చూడలేదు. సో ఇప్పుడు ఓల్డ్ గోవాకి అందరం వెళ్తున్నాం. అవుట్ఫిట్ నేను కిందికి వచ్చా, పైన నేను మిర్రర్లో చూద్దామంటే కింద ఒకసారి లొకేషన్ చూద్దామని ఇక్కడికి వచ్చా. అయితే లొకేషన్ చాలా అంటే చాలా నచ్చింది. క్యాప్చర్ చేస్తా, నాకు టైం దొరకట్లేదు. అంటే మేము తిరగడమే సరిపోతుంది ఎండలో. ఇక్కడున్న లొకేషన్ని క్యాప్చర్ చేసి మీకు ఒకసారి చూపిస్తా. వాటర్ యాపిల్స్. నేను ఇది ఫస్ట్ టైం భద్రాచలంలో చూసినప్పుడు ఇది రెడ్ కలర్లో ఉండే, ఇవి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి. కానీ చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇవి. ఇటు సైడ్ చూస్తేనేమో సపోటా, ఇవి కూడా అందనంత పైకి ఉన్నాయి. యాక్చువల్లీ అయితే సో ఇప్పుడు మనం ఇంకేం లేదు, తొందరగా ఇక బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే. చాలా ఇవన్నీ మనకి మెమొరీస్. అవసరం లేదులే, స్టిక్ ఉంటే అయిపోవు అసలు. సెల్ఫీ స్టిక్ అది మర్చిపోయినా ఇంట్లో. రోడ్లు గోవా ఎంత దూరం? 50 మినిట్స్ 50 కిలోమీటర్స్ కాదు. అదే చదివిందామా, ఇక్కడ తినేద్దాం. సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ టైంలో మేము ఏం చేస్తామంటే ఒక్కొక్కరం ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చెప్పుకుంటాం. ఒకరు దోశ, ఇడ్లీ, పూరి అయినా సంథింగ్ ఇంకేదైనా. పూరి మసాలా దోశ బాగా ఇక్కడ చట్నీ కొబ్బరితో చేస్తారు, బాగుంటుంది. గోవాలో ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, అక్కడ చట్నీస్ కొబ్బరితోనే చేస్తారని చెప్తున్నాను, బాగుంటుందని. ఎంతైనా సౌత్ ఇండియన్ ఫుడే, ఆ టేస్ట్ అనేది ఎక్కడా రాదు. ఈ దోశ 150. ఇదండి పూరి ఎంతనా? ఇక్కడున్న ఈ టేస్ట్కి, ఈ ప్రైజెస్కి అసలు వర్త్ అయితే కాదనే చెప్పాలి. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎండలైతే ఒక రేంజ్లో ఉన్నాయి గోవాలో, నార్మల్గా అయితే లేవు. అయినా కూడా మన జర్నీని కంటిన్యూ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బెసిలికా బామ్ జీసస్ ఓల్డ్ గోవా చర్చ్ దగ్గర ఉన్నాం. సో గాయస్ టైం 11:38 కదా, 11:40 అవుతుంది. ఎండ అయితే మామూలుగా లేదు. నాకు బ్యాటరీ లో అయిపోయింది, ఇక్కడ గారికి ఛార్జింగ్ ఉన్నది. కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి టైం పడుతుంది. కాసేపు అయిన తర్వాత ఈ చెట్టు దగ్గర కాసేపు కూర్చున్న తర్వాతకి కొద్దిసేపట్లో మేము ఫోటోషూట్కి రెడీ అయిపోతాం. ఎండకి చాలా టైర్డ్ అయిపోయినాం. ఇక్కడ 2 పెద్ద చెట్లు ఉన్నాయి, చెట్టు కింద కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకుంటాం. సో ఫైనల్ గా ఫోటోషూట్కి అయితే మనం చర్చ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎండలున్నా సరే మనకు కావాల్సింది ఫోటోషూట్ కాబట్టి. సో ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినప్పుడు మనకు మెమొరీస్కి అయితే ఫొటోస్ కావాలి కదా. అంత ఎండలున్నా సరే ఒక్కొక్కరు చూడండి ఫొటోస్ ఎలా తీసుకుంటున్నారో అక్కడ, అసలు అర్థం కావట్లేదు. మేము చర్చ్ లోపలికైతే వెళ్ళలేదు, ఇక్కడ జస్ట్ 15 to 20 మినిట్స్ టైం స్పెండ్ చేసి బయట నుండే వీడియోస్, ఫొటోస్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయినాం. చర్చ్ నుండి మేము వచ్చిన ప్లేస్ పోర్చుగల్ కలర్ఫుల్ స్ట్రీట్స్ ఆఫ్ గోవా అని అనొచ్చు, ఫౌంటైనస్ లేన్ అని కూడా అనొచ్చు. లాస్ట్ ఇయర్ నేను గోవా వచ్చినప్పుడు ఈ ప్లేస్ మిస్ అయిపోయినా, చూడనే లేదు. అండ్ మీలో ఎవరైనా గోవాలో ఇంకా చూడని ప్లేస్, మిస్ అయిన ప్లేస్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ లో చెప్పండి, ఏమేం ప్లేసెస్ మీరు మిస్ అయిపోయారు నార్త్ గోవాలో అని. అసలు నా వీడియోలో నువ్వెవడ్రా హల్వరాజ్? నిన్నెవడ్రా మధ్యలో రమ్మంది? నేను అక్కడ నిన్ను చూసుంటేనా 2 నీ పళ్ళు పీకి నీ చేతిలో పెట్టేదాన్ని. కోతి నా కొడక.
మేమిప్పుడు ది ఫేమస్ జోసెఫ్ బార్‌కి అయితే వచ్చేసినాం. ఈ బిల్డింగ్ చాలా ఓల్డ్‌ది 18థ్, 19థ్ సెంచరీ అలా. బ్రో ఏడి? అరే నేను ఏమంటది చైనా జోసెఫ్ బార్‌లో అడుగు పెట్టడమే లేట్. ఇక్కడ ఒక అద్దం కనిపించింది. వీడియోస్ తీసుకుంటా ఉన్నాం. ఇద్దరం లీనమైపోయినాం అద్దం ముందు. జోసెఫ్ బార్ లోపల నేనైతే వీడియో తీయలేదు. లోపల చాలా చిన్నగుంది ప్లేస్. రైట్ సైడ్ 2 టేబుల్స్, లెఫ్ట్ సైడ్ 2 టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. నేనైతే చాలా తక్కువ ఫోటోస్ తీసుకున్నాను ఇక్కడ. ఈ వీడియో మాత్రం నేను రూమ్‌కెళ్ళే ముందు తీసుకున్న వీడియో ఇది. మేమైతే రిటర్న్ మళ్ళీ రూమ్‌కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇట్స్ డిన్నర్ టైమ్. క్యాండోలం బీచ్‌కి అయితే వచ్చేసాం డిన్నర్ చేయడానికి. ఇంకా తినేసి రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకొని పడుకోవడమే. మార్నింగ్ అంతా ఎండలో తిరిగి తిరిగి చాలా అలసిపోయి ఉన్నాము. ఇంకా వీడియో తీయలేదు. గుడ్ నైట్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. డే 4 ఫ్రమ్ గోవా. ఈరోజు మళ్ళీ సేమ్ అవుట్ఫిట్. ఎందుకంటే ఆ రోజు మొన్న వేసుకున్నాను కదా, డే 2 రోజు అనుకుంటే డ్రెస్ వేసుకున్నా. అప్పుడు ఫొటోస్ ఎక్కువ తీసుకోలేదు బికాస్ ఎండ చాలా ఉంది. బయటికి వెళ్ళి ఫొటోస్ తీసుకోలేనంత ఉంది కాబట్టి నేను ఎక్కువ ఫొటోస్ ఏం తీసుకోలేదు. అందుకే మళ్ళీ ఈరోజు పర్రా రోడ్ అండ్ మిగతా బీచెస్ ప్లాన్ చేశారు. అక్కడికి అవుట్ఫిట్ మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ చేయొచ్చు. సో స్టే ట్యూన్డ్. సో ఎనర్జీ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాం. 4 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఆర్డర్ చెప్పుకున్నాం. It's 10:50 a.m. We are going to Parra Road. పర్రా రోడ్‌కి అయితే మేము వచ్చిన టైం అయితే కరెక్ట్ కాదు. 11 అలా అవుతుంది. అసలైతే 7కే రావాలి. బట్ మేము చాలా లేట్‌గా వచ్చినాం. క్రౌడ్ ఎక్కువ ఉంది. ఎండ కూడా సంపేస్తుంది ఇక్కడ. మనం ఇప్పుడు మ్యాండ్రూమ్ బీచ్కి వచ్చినాం. దాని తర్వాతకి దగ్గరలో ఉన్న ఆరంబోల్, ఇంకా అశ్వం బీచ్ నెక్స్ట్ చూద్దాం. ఈ బీచ్‌కి వచ్చేసరికి స్కిన్ అయితే చాలా అంటే చాలా డార్క్ అయిపోయింది. ఆరంబోల్ బీచ్ పక్కన ఈ బీచ్ కూడా ఉంది. బట్ నేను ఆరంబోల్‌కి వెళ్ళిన ఈ బీచ్‌కి అయితే లాస్ట్ టైం వెళ్ళలేదు. గైస్, మేము ఇప్పుడు మ్యాండ్రూమ్ బీచ్లో ఉన్నాం. మ్యాండ్రూమేనా? సో టైం ఎంత అవుతుంది? టైమా ఇట్స్ 1:55 1:55 ఆఫ్టర్నూన్ 1:55. ఓకే. మేము స్టఫ్ కూడా చెప్పుకున్నాం. లాల్ సాలం కామ్రేడ్ దిస్ ఆర్ స్టఫ్. 27th నా ఫ్లైట్. ఓకే. మేము ఆర్డర్ చెప్పుకున్న ఫుడ్ ప్రాన్స్ ఫ్రై అండ్ చికెన్ లాలీపాప్. ప్రాన్స్ అయితే నేను తినను. ఇంకా మేము ఆర్డర్ చెప్పుకున్నాం. వీడియో అయితే తీయలేదు. ఎండకి నా స్కిన్ అయితే చాలా చాలా ఫ్రై అయిపోయిందని చెప్పొచ్చు. ఆరంబోల్ బీచ్‌కి అయితే వచ్చినాం కానీ వీడియో తీయలేదు. ఈ బీచ్‌కి వచ్చేసరికి నైట్ అయింది అండ్ ఛార్జింగ్ కూడా లేదు.